ఏడాది పాలన ఎట్లున్నా అంటారు? ఏడాది పాలన అంటే మనకు తెలుస్తుంది. ఏడాదిలో ఏం జరిగిందో ఆయనకు తెలియదు. ఫస్ట్ ఏం చేసిండో కూడా తెలియదు. బట్ చేసినా అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి ఏమి లేదు. ఉన్న పేర్లు మార్చిండు. మార్పు అంటే ఒకటి మార్పు వచ్చింది. పేర్లు మార్చడానికి నానా యాతన పడ్డాడు. అక్కడ అందరూ తిడుతుంటే ఆ పేర్లను మార్చడానికి విపరీత ధోరణి ప్రదర్శించిండు. ఎంతోమందిని కొట్టిండు, తిట్టిండు. లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఒక్కటి సాధించిండు. 2-3 పేర్లు మార్చిండు. అంత తప్ప ఒక్క ప్రజా ఉపయోగకరమైన పనిని ఇప్పటిదాకా ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవు. చేసినట్టు అనుకుంటున్నాడు కానీ చేసినట్టు ప్రజలు నమ్మట్లేదు. ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయాడు. 6 నెలల క్రితమే కోల్పోయిన ప్రజల మనిషి ఆయన అనుకున్నాడు ఇన్ని రోజులు. కానీ ప్రజాపాలన కాదు ఇది, ప్రజల చేత చీత్కరించబడిన పాలన అని ఆయనకాయనే నిరూపించుకున్నాడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, రాష్ట్రం కూడా చాలా అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుందని మొన్న ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటివి ఆయన ఇప్పటివరకు చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఇలాంటి అబద్ధాలు కోకొల్లలు చెప్పిండు. చెప్పటమే అబద్ధమే అతని ఆలోచన. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఏమనంటే, ప్రజలు మమ్మల్ని అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతున్నారు, అవే నిజమని నమ్ముతున్నారు. అప్పుడు మేము అబద్ధం ఆడడంలో తప్పు లేదు, ఇది ఎన్ని రోజులైనా జరుగుతుంది, మేము అబద్ధం ఆడితే వాళ్ళకి సంతోషంగా ఉన్నది కదా, మీకెందుకు రిపోర్టర్లు అని మన రిపోర్టర్లని అడిగిండు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పెద్ద మనిషి ఆయన. అలాంటి పెద్ద మనిషిని మనం ఏమని అడుగుతాం చెప్పండి? ఈ రోజులలో ఇప్పుడు వెళ్ళి ఏ ప్రజలలో పోయి, ప్రత్యేకించి ఏ పట్టణాలలో కానీ పల్లెలలో కానీ పోయి అడిగితే హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆగం చేసిండు. ఎక్కువ పేద ప్రజల మీద తన జులుం చూపించిండు కదా, వాళ్ళని ఒక రేంజ్లో ఆడుకున్నాడు. వాళ్ళని పెట్టినంత హింస ఎవరిని పెట్టలేదు ఇంతవరకు. పేదల ప్రభుత్వం అని చెప్పి పేదలను దోచుకునే ప్రభుత్వం లాగా తయారు చేసి, పేదల భూములను కాజేయడానికి ట్రై చేసి, పేదలతోటి ఒక ఏమాట అంటారు అంటే దాన్ని ఒక హింస ఆట ఆడుకున్నాడు ఆయన ఆటలో బలి పశువులు అయింది పేదవులే అవుతున్నారు ఇప్పటిదాకా. ఆ పేదలకి అన్నం పెట్టాల్సింది పోయి కటకటాలలో పెట్టిండు. లగచర్లలో రైతులను తీసుకుపోయి పెట్టిండు. వరంగల్లో చిన్న తప్పులుగా చిన్న మాటలకే తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నాడు. అలాంటి పెద్ద మనిషి ఈ సంవత్సరంలో ఇంతవరకు 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎంత మంచి పనులు చేసిండో అంతకంటే 10 రెట్లు రెట్టింపు నాశనం చేసిండు ఈ రాష్ట్రాన్ని అని ప్రజలు ప్రతి పల్లెల మీద అడుగుతూ అంటాడు. నాశనం చేసిరని మీరు అంటున్నారు. దావోస్ పోయి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా గతంలో కంటే 3 రెట్లు ఎక్కువనే తెచ్చినా అని చెప్తున్నారు. నేను విలేకరులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇది కంపల్సరీ అడిగిన క్వశ్చన్, మేము మంచి క్వశ్చన్ అడిగినారు. యాక్చువల్గా ఎంఓయూలు అనేటివి, దావోస్లో జరిగే ఎంఓయూలు అనేటివి శాంటిటీ ఉండదు. అంటే దానికి అది ఉండదు. ఆ లేని వాటిని అక్కడ పోయి ఎవరితో పడితే వాడితో ఫోటో దిగిండు. ఆ ఫోటోలు దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంఓయూలు చేసుకోవాలంటే కంపల్సరీ ప్రభుత్వ అధికారుల మధ్యలో వాళ్ళ సమక్షంలో చేసుకున్న వాటికే శాంటిటీ ఉంటుంది. రిమైనింగ్ ఎలాంటి వాటికి ఉండదు. ఓన్లీ మాట్లాడుకున్నారు అక్కడ. ఆ మాటలు కూడా ఇక్కడి వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళే, మన ఇండియన్సే అక్కడ దావోస్కి తీసుకెళ్ళి వాళ్ళకు సకల మర్యాదలు చేసి ఆ 2 రోజులు కూర్చోబెట్టి ఏది చేసి వాళ్ళని అయ్యా పని ఏం పట్టుకున్నా మాకు తెలియదు. బట్ ఆ మాటలు అయితే వాళ్ళతో అనిపించలేదు, వీళ్ళే చెప్పిండ్రు. అవి ఇన్ని 1,78,000 కోట్ల రూపాయలు వచ్చినాయి మనకని వాళ్ళు చెప్పడం మాత్రమే తప్ప ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత ఇంతకుముందు 44,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు దావోస్లో తీసుకొచ్చిండు. ఆ దావోస్లో తీసుకొచ్చిన మాటికి ఒక్కటి మొత్తంలో ఫ్లెక్సీలు పెట్టిరు కదా మెట్రో స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ అబద్ధాల పునాదుల పైన పెరిగిందే ఆ రేవంత్ రెడ్డి పరిపాలన. మళ్ళీ దాన్ని కొత్తగా చెప్పేది మనం చెప్పాలంటే నాకైతే మంచి అనిపించలేదు. ఆయన ప్రతి మాట అబద్ధం ఉంటుంది, ప్రతి అడుగు అబద్ధం ఉంటుంది. కొన్ని విషయాలలో ఇంక అతను మాటలు దొర్లుతాడు. ఎలా దొర్లుతాడు అంటే నిన్న మొన్న 2-3 మాటలు మాట్లాడాడు. ఆ టీబీ కాడ ఆయన అదేంది లెప్రసీ అని చెప్పిండు. టీబీని లెప్రసీ అని చెప్పిండు. ఇంకోటి తెలంగాణలో శ్రీశైలం అని చెప్తాడు. మన చుట్టుపక్కల 3 సముద్రాలని అని చెప్పిండు. తెలంగాణ చుట్టూ చాలా పెద్ద మాటలు చెప్తాడు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన కామెడీ బాగుంటుంది, నాశనం బాగుంటుంది, అన్ని హై రేంజ్లో పోతున్నాయి. ఒక అభివృద్ధి మాత్రం జీరోకి బట్టి -70% పోయింది. ఇప్పటికి 70% పోయింది. కారణం ఏంటంటే నిన్న మొన్నే చూసినాం మన వీళ్ళెవరు ఒక రిపోర్ట్ ఇచ్చింది, కాగ్ రిపోర్ట్లో ఏమని ఇచ్చింది తెలుసా? దగ్గర ఇంతకుముందు సేమ్ డిసెంబర్ వరకు 18,000 కోట్ల రూపాయలు మనకి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. ఈరోజు ఎంత వచ్చింది మనకి? 10,000 కోట్లు కూడా కాలేదు. అంటే 70% డిప్లో ఉంది మనది.
బికాజ్ ఆఫ్ పెద్ద ఆయన ఈయన చేసిన మరి ఈయన ఈయన కూడా వ్యాపారే కదా ఈ వ్యాపారికి పైకి వెళ్ళేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం చేస్తాడో కూడా అర్థమవుతలేదు. అనుకోకుండా డక్కి మొక్కలు తిన్నా అనుకోకుండా వచ్చింది కదా, తొక్కుకుండా బేండి అన్నాడు కదా, వాళ్ళ పాటలను దొక్కిండు, పక్క పాటలను దొక్కిండు, అన్నిట్లో దొక్కుకుండా బేండు కదా. ఈ రోజు చూస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుస్తలేదు ఆయనకి. ఎక్కడో కూర్చొని పైన కూర్చునేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ పైన కూర్చొని ఏం చేసిండో తెలియదు, ఏం చేయకపోయాడు, కళ్ళు పూసుకునే డే అయిపోతుంది. ఏం చేసిండో చెప్పడానికి కూడా లేదు. ఈ రోజుకి ఇప్పటికీ ప్రజలకు పోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ తరపున వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పోతే ప్రతి ఊళ్ళో ఇప్పటి వరకు నిలదీస్తున్నారు. ఇంకొక సంవత్సరం కానీ కొట్టేదాకా తెలియదు. ఇప్పటి వరకు నిలదీస్తున్నారు, మాట్లాడుతున్నారు. సీతక్క ఎక్కడ కూడా గొడవలు జరుగుతలే, కావాలని బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఐపీఎస్తున్నారు అంటున్నారు. అది సీతక్క మంచితనం, అట్లా చెప్పడం ఆమె మంచితనం. కారణం ఏంటంటే ఆమె ఎప్పటి నుంచో ఉంది, బయట ఉంది, పబ్లిక్లో ఉంది కదా, అప్పట్లో పబ్లిక్లో ఉంది కదా, ఆ పబ్లిక్ తిడుతుంటే వింటుంది, అలవాటు అయిపోయింది ఆమెకు. అలవాట్లో అదే మాట్లాడుతుంది తప్ప ఆమెకు జరిగిన అవమానాలు చాలా కనపడుతున్నాయి. మేము చూడలేదా, మాకు తెలుస్తలేదా, మేము పోతలేమా, ప్రజలలో మేము కూడా కనపడుతున్నాం కదా. వాళ్ళతో పాటు మేము ప్రజలంటే మేము వేరే వాళ్ళం కాదు కదా, మేము కూడా చూస్తున్నాం కదా, ప్రతిదీ చూస్తున్నాం మేము. కానీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఏం జరుగుతుందని తెలియటప్పుడు ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ సార్ గురించి ఏం మాట్లాడుతారు, రేవంత్ గురించి ఏం మాట్లాడుతారు, ఎవరి గురించి ఏం మాట్లాడుతారు వాళ్ళు చెప్పాలి, మేము చెప్పడం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రసంగం మొదలు పెడితే చిన్నపిల్లలు వినేటట్టు లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, అది నిజమేనా? 100% నిజం. రీసెంట్గా మొన్న ఒక స్టూడెంట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిండు. అక్కడ కూడా ఆయనకు తెల్లారు లేస్తే సాయంత్రం అయితే ఏదైనా మీటింగ్ పెట్టిండంటే బాపు కేసీఆర్ని తిట్టడం తప్ప ఇంకొకటి వేరే ఆప్షన్ లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కళ్ళ ముందర ఎక్కడ చూసినా అభివృద్ధి కనపడుతుంది, ఎక్కడ చూసినా అన్ని పనులు చేసినట్టే కనిపిస్తున్నాయి. మరి నేనేం చేయాలో ఏం చేయాలో అర్థం కాక ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆయన ఆనవాళ్ళు చేయకుండా చేస్తా అని తిట్టకుండా విద్యాబోధన నేర్పవలసింది వాళ్ళకు. విద్యాబోధన నేర్పవలసిన చోట ఈరోజు ఆయన మాట్లాడే మాటలు విపరీత ధోరణి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. ఒక సోయి ఉండి మాట్లాడే మాట ఒక్కటి లేదు ఆయన దగ్గర. అందుకనే ఆయనను చీత్కరించడం కారణం ఏంటంటే ఆయన మాటలో మంచితనం లేదు. మాటల మంచితనం అని ఉండాలి. నువ్వు పని చేయకపోయినా కనీసం మంచితనంతో మాట్లాడరా అంటే మంచితనం కాదు. మాటలు ఎటు పడితే మాట్లాడతాడు, ఇటు తిప్పుతాడు, అడు తిప్పుతాడు, లాస్ట్కి వచ్చేవారికి ఏదో మాట్లాడతాడు. అది మొత్తం కలగూర గంప చేసి గలీజ్ చేసిపోతాడు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇది రైతుల రాజ్యం, రైతుల ప్రభుత్వం అని చెప్పింది. మరి రైతులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా అని వాళ్ళు చెప్పాలి, రైతులు చెప్పాలి. చెప్తాను కదా, ఎన్నో వీడియోలు తయారు చేస్తాను. ఈ రోజులలో సోషల్ మీడియాలో ఎక్కడ మీలాంటి సోషల్ మీడియాలో ఉన్న తర్వాత ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రతి రైతు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. బయటకు వచ్చిన రైతు బీఆర్ఎస్ అయితే వేల లక్షల మంది ఇప్పటికైతే బయటకు వచ్చి మాట్లాడారు. వాళ్ళందరూ బీఆర్ఎస్ అయినప్పుడు నువ్వు ఎక్కడుండాలి, నీది ఎక్కడ, నీ స్థానం ఎక్కడ? నిన్ను తిడుతున్న రైతులే చెప్తాను కదా, వాళ్ళు రైతులు కాదా? రైతులు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే కనుక లక్షల వీడియోలు ఉన్నాయి. ఆ లక్షల వీడియోలు అందరూ కనుక బీఆర్ఎస్ అనుకున్నప్పుడు మరి నువ్వు తప్పు చేసినట్టే కదా, నువ్వు వాళ్ళకి ఏం హెల్ప్ చేయనట్టే కదా. నువ్వు ఇస్తా అన్న పైసలు ఏంటిది? 17,500 రూపాయలు ఇవ్వాలి. ఈ రోజుకి 3 దఫాలు వేయాలి. మనకి 3 దఫాలు వేయాల్సిన డబ్బులు 17,500 రూపాయలు. 17,500కు నిన్న కొంతమందికి 500 విలేజ్లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇచ్చిండు. 500 సెలెక్ట్ చేసుకొని ఇచ్చిండు అనేది అదొక బోగస్. మనకి చేసినా చేయలేదని ఎవరికి తెలియదు, క్లారిటీ లేదు. చేసినా చేయలేదు. ఒకవేళ చేసినా కూడా 500 కోట్లు చేసిండు. ఇంకా నువ్వు చేయాల్సిన అమౌంట్ 4,50,000 మందికి మాత్రమే చేసినావు. 1 కోటి మంది రైతులు ఉన్న దాంట్లో రైతులకి నువ్వు 4 లక్షలు చేసి పావులా కూడా చేయలేదు. అది కూడా చేసినా చేయలేదో తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు చేసా అని చెప్పుకుంటాను, డబ్బాలు కొడతాను, అల్ల పెడతాను. రైతులకు తెలియదా? రాని వాళ్ళకి తెలియదా? వాళ్ళు వచ్చి మాట్లాడతలేరా? అది కాదా నీ పైన నిరసన జరపడానికి? ఈరోజు నిరసన జరుపుతాను, రేపు నేను నిర్బంధిస్తారు. అది తక్కువ టైంలోనే జరుగుతుంది. ఇప్పుడు రైతుల మీద ప్రేమ వచ్చింది ఈ రోజు 4-5 రోజులలో. ఎలక్షన్స్ దగ్గరనే ఉన్నాయి కదా, చాలా తొందరగా ఎలక్షన్స్ పెడదాం అనుకుంటాను కదా, కానీ పెట్టే ఆలోచన కూడా లేదు. గత సంవత్సరం నుంచి ఆపుతూనే ఉన్నాడు కదా, నాదేదో మైలేజ్ పెరుగుతుంది, నాదేదో మైలేజ్ పెరుగుతుంది అంటే ఇంకా తగ్గుతుంది. నేను ఇంతకుముందు 70% డిప్లో ఉంది. డిప్ అంటే మైనస్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు పెడితే ఏమవుతుంది? అసలే మేము ఆకలితో ఉన్నాం, ఆయన ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నాం. ఓట్లు వేయడానికి మేము రెడీ ఉన్నాం. ఎట్లా వేయాలో మాకు తెలుసు. మాకు చేసిన అన్యాయానికి మొత్తం చూసినప్పుడు దాకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది ఆయనకి. ఇప్పుడు పెట్టమానండి, పెడతాడా? పెట్టాడు. పెట్టడానికి కూడా సాహసం చేయడు. అంటాడు 2-3 రోజుల తర్వాత ఒక మాట అంటాడు, 2-3 రోజుల తర్వాత ఒక మాట మాట్లాడతాడు. డైలీ దాన్ని నానుస్తూ ఉంటాడు. సబ్జెక్టు నాచి చివరికి ఏం చేయాలో చేస్తాడు. ఏం చేయట్లేకపోతాడు కదా. మొన్న ఏమన్నాడు? 3 రోజుల క్రితం ఒక్కటే 17 నిమిషాల 20 నిమిషాల మధ్యలో, 17 నుంచి 20 నిమిషాల మధ్యలో ఒకటే మాట 3 సార్లు మాట్లాడాడు. ఎన్నిసార్లు? అంత అసలు ఈజ్ అన్కాన్షియస్. ఐ థింక్ సో. ఎందుకంటే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి నువ్వు మాట్లాడే మాటకి విలువ లేకుండా
ఒక పెద్ద స్టేజ్ పైన పోయి మాట్లాడుతాను. మాట్లాడినప్పుడు ఎంత హుందాతనం ఉండాలి, ఆ మాటకి ఎంత వాల్యూ ఉండాలి. ఆయనే చెప్పిండు ఒకప్పుడు, నా మాటే శాసనం అని చెప్పిండు. ఆ మాట ఎన్నిసార్లు శాసనం అవుతుంది? ఒకసారి అవునుకు శాసనం అవుతుందా, కాదుకు శాసనం అవుతుందా? ఏది శాసనం? ఎవరికి కాదు. నువ్వు చెప్పిన మాట నీకన్నా అర్థమైందా? జనవరి 26 తారీఖు నాడు అర్ధరాత్రి టింగు టింగు అని అందరికి మెసేజ్లు వస్తాయి. నా టింగ్ టింగ్ అనలే, టంగ్ టంగ్ అన్నాడు. అదే ఇక్కడ టింగ్ అని మనది కాపీ కొట్టద్దు కదా, కాపీ కొట్టినట్టు కనబడుతుంది అందరికీ. టంగ్ టంగ్ అని అంటున్నాడు. టక్ 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 టంగ్ టంగ్ అన్నాడు. మరి ఆ టంగ్ లేదు, గింగ్ లేదు, ఎవరికి తెలుస్తలేదు. అందరూ నవ్వుతాను. నిజం చెప్పాలంటే ఓ 2-3 వీడియోలు చూస్తుంటే జనాలు, మీరు మన సోషల్ మీడియా కానీ ఛానళ్ళలో కానీ వాళ్ళు రైతులు చెప్పే మాటలు వింటుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఆయన మీద. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు వాడుతున్నారు సార్. ఆయన మీద వాడిన బూతులన్నీ నాకే ఎట్లా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. నా రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయి ఉండి ఒక విలువగల పోస్ట్ని ఇంత అవహేళన చేసే విధంగా పరిపాలిస్తున్నాడని నాకు బాధ అనిపిస్తుంది. అందుకే నాకు కొంచెం బాధ అనిపించి ఏం మాట్లాడకుండా చెప్పలేకపోతున్నాను. నేను ఆయన గురించి మాట్లాడదనుకుంటున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈజ్ హైయెస్ట్ పర్సనాలిటీ నేను తీసి పారేసి పబ్లిక్ వాళ్ళ జరిగిన అన్యాయాలని ప్రతిరోజు ఎక్కువ పెడతాను. దాన్ని చూసి ఆయన మారాలని కోరుకుంటాను. నేను ఇంకా రాబోయే 10 ఏళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి ఉంటా అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాను. నేను దీని మీద అసలు తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు ఎలిజిబిలిటీ లేదు. ఫస్ట్ ఎలిజిబిలిటీ లేని ఆయనని తీసుకొచ్చి, సరే అది ఏ అదృష్టమో దురదృష్టమో ఆయనకు వచ్చింది. ఆ అదృష్టాన్ని దురదృష్టాన్ని 1 సంవత్సరంలోనే పాతాళ లోకంలో దొక్కేసిండు. సీఎం పోస్ట్ అనేది ఇంత పద్ధతి లేకుండా ఉంటుందని నిరూపించిండు ఆయన. ఆ పద్ధతి లేకుండా నిరూపించిన ఆయనకి మళ్ళీ ఓట్లు వేస్తారా సార్? ఓట్లు వేయాలని అనుకుంటారా? అనుకుంటే ఇక అది అనుకోవడానికి లేదు. ఆయన చెప్పే మాటలు, ఎందుకంటే ఆయన అబద్ధాల పునాదుల మీద నడిచిండు. ఆయన అబద్ధమే మాట్లాడతాడు, అబద్ధమే తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైనా అబద్ధంతో మాట్లాడతాడు, అబద్ధంతో సంసారం చేస్తున్నాడు ఇప్పటిదాకా. ఆ సంసారం చేసిన రోజు ఆయన అట్లే మాట్లాడతాడు. మరి మన ఛానళ్ళు మాత్రమే ఆయన ఏది మాట్లాడినా కూడా బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. అది కొంచెం చూసి రాబోయే కాలానికి మనం మంచి పాలన ఇవ్వాలంటే కొంచెం చూసి ఆ ఛానల్ కూడా ఇవ్వాలని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ.